నమస్కారం అండి. మాది శ్రీ వినాయక సీడ్స్ ఖమ్మం. మేము గుండాల్లోని రోళ్లగడ్డ తండ భద్రు గారి మొక్కజొన్న తోట విజిట్ చేయడానికి వచ్చాము. కులిమ్స్ వారిది 158 మొక్కజొన్న చూడండి. వర్షాకాలంలో కూడా ఎలా ఉంది, నిండు గింజతో మనకి ఈ ఈ ఈ ఈ సీజన్ కూడా 25 క్వింటాల దిగుబడి, ఖచ్చితమైన దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి. ఏది వర్షాకాలంలో ఇప్పుడు ఖరీఫ్ సీజన్ నెంబర్ 1 గా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇదే విషయాన్ని మన రైతు గారు భద్రు గారి మాటల్లో ఏమంటారో చూద్దాం. ఈ సీడ్ వేసామండి, బాగుంది. ఇది 25 క్వింటాల నుంచి 26 క్వింటాల్ రావాలని అనుకుంటున్నామండి. బాగుంది సీడ్ అయితే. ప్రతి కర్రకి చూసినా మంచిగానే ఉందండి. గింజ కూడా మంచిగా లావుగా ఉంటుందండి. ఎలా ఉందన్న, మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మొక్కజొన్న ఎలా అనిపిస్తుంది? వర్షాకాలంలో ఎలా అనిపిస్తుంది? మంచిగా ఇప్పుడు 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 ఈ కాలం వేసుకోవడానికి ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎండాకాలానికి మన 40-30 క్వింటాల్ దిగుబడి ఖచ్చితంగా సాధ్యమైద్దని ఆశిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే ఇలా ఉందంటే ఇంకా యాసంగికి బాగుంటది. మంచిగా ఉంది. గింజలు కూడా మంచి లావు ఉన్నాయి. మంచిగా బెండ్లు కూడా సన్నగా ఉంది. లోపల మంచిగా ఉంది. కంకి అయితే పర్లేదు. తూకానికి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉందంటారు. ఉంది. గింజలు అయితే పెద్ద పెద్దగానే ఉన్నాయి. ఆస్కారానికి కూడా వస్తుంది. చూడండి, లోపల బెండ్ చూడండి ఎంత సన్నగా ఉంది. సన్నగా ఉంది, బాగుందండి. నమస్కారం, థ్యాంక్ యూ.